మన ఇంట్లో మనం ఎంతవరకు బంగారం ఉంచుకోవచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం ఒక వ్యక్తి తన ఇంట్లో ఎంతవరకు బంగారం ఉంచవచ్చు, ఒకవేళ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ కంటే ఎక్కువ బంగారం ఉంచితే ఏం జరుగుతుంది అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, షేర్ మార్కెట్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, ప్రావిడెంట్ ఫండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా లాంటి ఫైనాన్స్ రిలేటెడ్ నాలెడ్జ్లో ఎవరైతే కనుక ఇంట్రెస్ట్ పెడతారో అలాంటి వారి కోసం తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా సరళమైన భాషలో నేను వీడియోస్ అందిస్తూ ఉంటాను. దిస్ ఈజ్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. డిమానిటైజేషన్ టైంలో మరియు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బంగారం లిమిటేషన్ మీద చాలా చర్చలు అయితే జరిగాయి. సో అందరికీ మీకు గుర్తే ఉండవచ్చు. ఇప్పుడు మనం రెండు లైన్లో ఈ హిస్టరీ ఏం జరిగింది అనేది కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 1968లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఉండేది. గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తి తమ ఇంట్లో గోల్డ్ కాయిన్స్ కానీ బార్స్ కానీ ఎంతవరకు ఉంచవచ్చు అనే ఒక రూల్ అయితే ఉండేది. ఇక్కడ నేను బార్స్ అండ్ కాయిన్స్ గురించి మాట్లాడుతున్నా, నాట్ అబౌట్ జ్యువెలరీ. ఆ 1968లో ఉన్న యాక్ట్ని 1990లో 1990లో దాన్ని స్క్రాప్ చేశారు. అంటే ఆ యొక్క రూల్ని బ్యాన్ చేసేసారు. సో అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడదాం. ఒక వ్యక్తి ఇంట్లో జ్యువెలరీ ఎంత పెట్టుకోవచ్చు, ఎంత పెట్టుకోకూడదు అనేది 1994లో సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు 1994లో ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తారు. అదేంటో తెలుసుకుందాం. మగవారికి అయితే కనుక 100 గ్రామ్స్ అని, ఆడవారికి అయితే కనుక 250 గ్రామ్స్ అని, అంటే పెళ్లి కాని ఆడవారికి 250 గ్రామ్స్ వరకు గోల్డ్ తమ దగ్గర హోల్డ్ చేసుకోవచ్చు. అంటే జ్యువెలరీ రూపంలో వారి శరీరం మీద కానీ ఇంట్లో కానీ ఉంచవచ్చు. అదే పెళ్ళైన వారికి అయితే కనుక, పెళ్లి అయిన ఆడవారికి అయితే కనుక 500 గ్రామ్స్, పెళ్లి అయిన మగవారికి మాత్రం 100 గ్రామ్సే. సో ఒకవేళ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, భర్తకి 100 గ్రామ్స్, భార్యకి 500 గ్రామ్స్, ఇద్దరికి పుట్టిన బాబుకి ఇంకో 100 గ్రామ్స్, పాపకైతే 250 గ్రామ్స్, అదే పాపకు మ్యారేజ్ అయితే 500 గ్రామ్స్. సో మీకు అర్థమైందని భావిస్తున్నాను. సో ఈ విధంగా 100 నుంచి 500 వరకు లిమిటైజేషన్ అయితే పెట్టడం జరిగింది. కానీ దీని మీద చాలా అభ్యంతరాలు మార్కెట్లో వినబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆడవారు గోల్డ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. సో వాళ్ళు 250 గ్రామ్స్ దగ్గరే మేము ఆగిపోవాలా, లేదా 500 గ్రామ్స్ దగ్గరే ఆగిపోవాలా, తర్వాత ఏంటి పరిస్థితి అనే విషయాల మీద చాలా అభ్యంతరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత 2016లో ఒక ప్రెస్ మీట్లో సిబిడిటి వారు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తారు. అదేంటంటే ఒకవేళ ఈ లిమిటేషన్ దాటి గనక మీ ఇంట్లో బంగారం దొరకడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు రైడ్ కనుక చేస్తే కనుక, ఒకవేళ వారు ఆ లిమిటేషన్ దాటి మీ దగ్గర బంగారం కనుక చూస్తే కనుక ఆ బంగారానికి మీరు ట్యాక్స్ ఇన్వాయిస్లు చూపించాలి. అంటే ట్యాక్స్ కట్టిన బిల్స్ మీరు సబ్మిట్ చేయాలి. ఒకవేళ అలా చేసిన పక్షంలో మీరు ఆ లిమిట్ దాటి కూడా బంగారాన్ని ఇంట్లో ఉంచవచ్చు అని అర్థం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొంటున్న సమయంలో 101% మనం బిల్స్ తీసుకోవాలి. కానీ మనలో చాలా మంది చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి వాళ్ళు రేట్స్ తక్కువ వేస్తున్నారు కదా, GST 3% ఉంటుంది జనరల్గా గోల్డ్లో. సో ఆ GST బిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు గోల్డ్లో కాస్త బార్గెన్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. వాళ్ళు కూడా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల కస్టమర్కి ఎంతో కొంచెం తక్కువలో ఇవ్వడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇద్దరూ కలిసి ట్యాక్స్ దొంగతనం చేస్తున్నారు ఇక్కడ, కస్టమరు, షాప్ కీపర్ కూడా. సో ఇలాంటి వారికి చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది. దయచేసి మీరు గోల్డ్ అంటూ కొంటే కనుక ప్రాపర్ రిజిస్టర్డ్ షాప్స్కి వెళ్ళండి, చక్కగా బిల్స్ తీసుకోండి అండ్ గోల్డ్ కొనండి. ఎంతైనా కొనండి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఫర్ వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్ సత్యకుమార్.